ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇవాళ నాలుగోసారి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే 3 సార్లు సిఐడి విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ మరోసారి అంటే 4గోసారి విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరో 5గురు నిందితులు కూడా విచారణకు హాజరయ్యారు. వీరంతా కూడా విజయవాడ రీజనల్ సిఐడి ఆఫీస్ లో విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో గతంలో 3 సార్లు విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితులుగా ఉన్న 11 మందికి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఇవాళ 5గురు విచారణకు హాజరు కాగా ఈ నెల 15వ తేదీన మరో 6గురు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సో 4గోసారి జోగి రమేష్ విచారణ ఎలా కొనసాగుతుందో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. వసంత్, సెప్టెంబర్ 21, 2021 సెప్టెంబర్ 15 చంద్రబాబు నివాసం పైన దాడి కేసులో జోగి రమేష్ ప్రస్తుతం మరోసారి సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ కేసు ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నివాసం పైన దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఆ కేసును సిఐడికి బదలాయిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణయం తీసుకుంది. ఆ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 3 సార్లు జోగి రమేష్తో పాటు మొత్తం ఆ కేసులో భాగస్వాములుగా ఉన్నటువంటి 11 మంది నిందితులు కూడా నోటీసులు జారీ చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 3 సార్లు జోగి రమేష్ని విచారించగా మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిఐడి నోటీసులు జారీ చేయడంతో మొత్తం 11 మంది నిందితులు కూడా ప్రస్తుతం సిఐడి కార్యాలయం రీజనల్ కార్యాలయం విజయవాడలో విచారణకు అయితే హాజరయ్యారు. మొదట ఈరోజు 5గురిని మాత్రమే రమ్మన్నారు. ఎల్లుండి మరొక 6గురిని విచారణ రావాలని చెప్పినప్పటికీ కూడా మొత్తం 11 మంది నిందితులు కూడా ఒకేసారి సిఐడి ఎదుటి విచారణకు అయితే హాజరయ్యారు. మొత్తం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి మరోసారి నోటీసులు ఇచ్చిందంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుండగా కేసు విచారణలో భాగంగా గతంలో విచారణ సహకరించలేదు కాబట్టి మరోసారి నోటీసులు జారీ చేసినట్టు సిఐడి స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో వీరందరికీ కూడా ఓరట్ లభించినప్పటికీ కూడా విచారణకు సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. గతంలో విచారణకు హాజరైనటువంటి సందర్భంలో జోగి రమేష్కి సంబంధించి మిగతా నిందితులకు సంబంధించిన మొబైల్ ఫోను అలాగే వెహికల్స్కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ వెహికల్స్ తీసుకొని రావాలంటూ కూడా విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో గతంలో మొబైల్ ఫోన్ను ఇవ్వడం సాధ్యం కాదు, కానీ అందుకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది సమర్పిస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో 3 సార్లు విచారణ జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ సహకరించలేదంటూ కూడా నాడు గతంలో తాడేపల్లి డిఎస్పీ మంగళగిరి డిఎస్పీలు ఎవరైతే జోగి రమేష్ని విచారించారో వారు నోటీసులు జారీ చేశారు. సో తాజాగా 4గోసారి విచారణకు హాజరు కావాలంటూ సిఐడి రీజనల్ అధికారి నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయానికి విచారణకు అయితే హాజరయ్యారు.